स्वरूप मैं आत्मा हूँ, सदा सत्य स्वरूप यही अपना है स्वमान, हो यही अपना है स्वमान। पवित्रता से ही सत्यता है, पवित्रता से ही सत्यता है, दिव्यता है पहचान, अपनी दिव्यता है पहचान। मैं आत्मा हूँ सदा सत्य स्वरूप मैं आत्मा। सत्यता का आधार पवित्रता है, पवित्रता का स्वरूप ही दिव्यता है। बाबा के इस सत्य स्वरूप को जब हम जाने, सत्यता की शक्ति को तब पहचाने, मन वचन कर्म संबंध होंगे दिव्य महान। सत्य स्वरूप दिव्य स्वरूप पवित्र स्वरूप हूँ, मैं आत्मा हूँ सदा सत्य स्वरूप मैं आत्मा। मान शान के पीछे कभी ना पड़ना है, बाबा के दिल में सदा आगे बढ़ना है। सत्य की नाव डोलेगी पर नहीं डूबेगी, सच्चाई की ही सदा जीत होगी। सत्यता की धारणा से बनेंगे संपूर्ण, सत्य स्वरूप दिव्य स्वरूप पवित्र स्वरूप हूँ, मैं आत्मा हूँ सदा सत्य स्वरूप मैं आत्मा। ब्रह्मा बाबा जैसा हो कर्म अपना, दिव्य गुणों के द्वारा हर कर्म करना। निराकार शिव बाबा समान हो शरीरी, इस अभ्यास की ही करनी है तैयारी। न्यारी निराली प्यारी प्यारी हो अपनी जीवन, सत्य स्वरूप दिव्य स्वरूप पवित्र स्वरूप हूँ, मैं आत्मा हूँ सदा सत्य स्वरूप मैं आत्मा हूँ सदा सत्य स्वरूप यही अपना है स्वमान, हो यही अपना है स्वमान। पवित्रता से ही सत्यता है, पवित्रता से ही सत्यता है, दिव्यता है पहचान, अपनी दिव्यता है पहचान। मैं आत्मा हूँ सदा सत्य स्वरूप मैं आत्मा। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు అవ్యక్త వాణి రివైజ్ కోర్స్
27/2/96 వాణి ఈరోజు రివైజ్ అయింది. దీంట్లో బాబా ముఖ్యంగా సత్యతాది యథార్థార్థం చెప్తారు. సత్యం అంటే ఏమి, సత్యత ఉంటే మనలో ఏమేమి నిషాని ఉంటుంది. బాబా చెప్తారు सत्यता का फाउंडेशन है पवित्रता और निशानी है चलन और चेहरे में दिव्यता. అంటే సత్యతది ఫౌండేషన్ పవిత్రత అని అర్థం. ఎంత పవిత్రంగా ఉంటామో అంత సత్యత. మరి దాని నిషాన్ గుర్తేమి, సత్యంగా ఉన్నారంటే వాళ్ళ నడవడికలో వాళ్ళ ముఖాల్లో దివ్యత ఉంటుంది. సో ఈ 3 మాటలు బుద్ధిలో పెట్టుకోండి. సత్యత, పవిత్రత మరి దివ్యత. బాబా చెప్తారు आज सत बाप, सत शिक्षक, सदगुरु अपनी चारों ओर के सत्यता की शक्ति स्वरूप बच्चों को देख रहे हैं. सत्यता का फाउंडेशन पवित्रता है और सत्यता का प्रैक्टिकल प्रमाण चेहरे पर और चलन में दिव्यता होंगी. दुनिया में भी अनेक आत्माएं अपने को सत्यवादी कहते हैं, वह समझते हैं, लेकिन संपूर्ण सत्यता पवित्रता के आधार पर होती है. पवित्रता नहीं तो सदा सत्यता रह नहीं सकती है. तो आप सबका फाउंडेशन क्या है? పవిత్రత. అంటే బాబా చెప్తారు ఈరోజు సత్య తండ్రి, సత్యమైన శిక్షక్, సద్గురు, దాని నలువైపులా ఉండే సత్యత శక్తి ఉండే శక్తి స్వరూప్ బిడ్డలు, సత్యత శక్తి స్వరూప్ బిడ్డల్ని చూస్తున్నారు. సత్యతకు ఫౌండేషన్ పవిత్రత. అంటే పవిత్రంగా ఉంటేనే సత్యత కూడా ఉంటుంది. మరి సత్యత ది ప్రాక్టికల్ ప్రూఫ్ ఏమి? మన సత్యంగా ఉన్నామంటే ప్రాక్టికల్ ప్రూఫ్ ఏమంటే వాళ్ళ ముఖంలో మరి నడవడికలో దివ్యత కనిపిస్తుంది, దివ్యత ఉంటుంది. ప్రపంచంలో చాలామంది ఆత్మలు ఉన్నారు, తన సత్యవాదిని చెప్పుకుంటారులే అనుకుంటారు. అయితే సంపూర్ణ సత్యత పవిత్రత ఆధారంతో ఉంటుంది. పవిత్రత లేదంటే సదా సత్యంగా ఉండేదానికి కాదు. సో బాబా అడుగుతారు మీ ఫౌండేషన్ ఏమి? మీ బ్రాహ్మణ జీవనాన్ని ఫౌండేషనే పవిత్రత. తో పవిత్రత ఆధారంలోనే సత్య స్వరూపం స్వతహనే మరి సహజంగానే సదా ఉంటుంది. పవిత్రత ఉంటేనే ఏముంటుంది? సత్యత స్వరూపం స్వతహ మరి సదా ఉంటుంది. సత్యత ఊరికే మాటల్లో మాత్రమే కాదు. కొందరు చెప్తారు నేను సత్యంగా చెప్తాను, సత్యంగా ఉన్నాను అట్లా. సో సత్యం మాట్లాడేది, సత్యంగా చెప్పేది ఇంతే కాదు సత్యత అంటే. అయితే మొదటి సత్యత అన్నిటికంటే మొదటి సత్యత ఏమంటే దేని నుంచి మన పవిత్రత శక్తి వస్తుంది? దేని నుంచి పవిత్రత మరి సత్యానికి శక్తి వస్తుంది? ఆ మొదటి మాట ఏమంటే మన ఎవరుని ఆ సత్య స్వరూపాన్ని తెలుసుకునేది. అంటే నేను ఆత్మ అయినాను, ఇదే సత్య స్వరూపం, నేను ఆత్మ అనేది. ఈ సత్య స్వరూపం మొదట్లో తెలుసుకోవాలి కదా. మొదట్లో మనకు తెలియలేదు. ఇక్కడ వచ్చేందుకు ముందు బాబా ఇంటికి అంటే ఈ విశ్వవిద్యాలయం వచ్చేందుకు ముందు సత్యస్వరూపం ఏమో మనకు తెలీదు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం నేను ఎవరు అని సత్యస్వరూపం. సో మొదటి సత్యత ఏమంటే మన స్వరూపాన్ని గురించి మనం సరిగ్గా తెలుసుకునేది. ఇట్లా కాదు దేహ అభిమానంలో వచ్చి నేను ఫలానా అని చెప్పుకునేది. అది సత్యస్వరూపం కాదు. అయితే సత్యస్వరూపం ఏమంటే మొదట్లో స్వస్వరూపం.
తర్వాత ఇంకొకటి సత్యత ఏమంటే పరమాత్మ పరిచయం, సత్యమైన పరిచయం, పరమాత్మ తండ్రి పరిచయం, యథార్థంగా సత్యంగా తెలుసుకునేది. అంటే ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా మన స్వరూపం ఏమి, తండ్రి స్వరూపం ఏమి, ఈ రెండిటిది పరిచయం బాగా యథార్థంగా మీ దగ్గర ఉంది కదా, తెలుసుకున్నారా? ఈ రెండు మాటలు ముఖ్యం. మూడో విషయం ఏమంటే ఈ సృష్టి చక్రం, దీని గురించి సత్యంగా తెలుసుకునేది, సత్య స్వరూపాన్ని తెలుసుకునేది. సృష్టి చక్రాన్ని సత్యత అది స్వరూపం. ఈ చక్రం ఏమి, దీంట్లో నా పార్ట్ ఏమి ఈ చక్రంలో, సో మీ పార్ట్ ఏమి అని మీరు బాగా స్పష్టంగా తెలుసుకున్నారు కదా. ఈ చక్రంలో మన పార్ట్ ఏమి సరిగ్గా అర్థమైందా? మొదటి నుంచి మనం వస్తాం కదా, దాంట్లో కూడా అన్నిటికంటే మంచి పార్ట్ ఏమంటే ఈ సంగం యుగాని పార్ట్. సంగం యుగంలో భగవాన్ వెంట చేరి మన పార్ట్ చేసేది. అయితే మన దేవతా స్వరూపాన్ని పార్ట్ కూడా ఈ విశ్వంలో అంటే మొత్తం ఈ చక్రంలోనే చూస్తే మన దేవతా స్వరూప పార్ట్ కూడా చాలా శ్రేష్టం. అట్లా శ్రేష్ట ఎవరు లేదు. ఎందుకంటే దేవత శరీరం కూడా పవిత్రం, ఆత్మాను పవిత్రం. మొత్తం చక్రంలో ఈ ధర్మాత్మలు కానీ మహాత్మాలు కానీ పార్ట్ ఏమో చేస్తారు. అయితే ఆత్మ మరియు శరీరం వాళ్ళది రెండూ పవిత్రంగా లేదు. అయితే దేవాత్మలది ఆత్మను సరి అయితే ఆత్మను సరి శరీరం సరి రెండు పవిత్రంగా ఉంది. సో మొత్తం కల్పనలో ఆ విధంగా ఎవరు పవిత్రంగా లేదు. సో పవిత్రత అని ఫౌండేషన్, పవిత్రతది ఫౌండేషన్ లేదంటే ఎవరు శ్రేష్ఠాత్మ అయ్యేదానికి లేదు, శ్రేష్టత లేదు. అర్థమైందా? ఆ ఫౌండేషన్ ఉండాలి, రెండు పవిత్రంగా ఉండాలి. అంటే దేవాత్మలది పార్ట్ మీకు స్మృతిలో ఉందా, జ్ఞాపకం ఉందా? మీ పార్ట్ దేవాత్మల పార్ట్. పాండవులన బాబా అడుగుతారు, మీకు స్మృతి ఉందా దేవాత్మ పార్ట్ ఎట్లా అని? దేవతగా ఉండేటప్పుడు ఎట్లా పార్ట్ చేశారు? దేవాత్మది పవిత్రత న్యాచురల్గా స్వాభావికంగానే ఉంటుంది. దేవతలు స్వాభావికంగానే పవిత్రంగా ఉంటారు. మహాన్ ఆత్మలు కానీ వేరే ఆత్మలు కానీ పవిత్రంగా ఉంటారు, కానీ పురుషార్థం చేసి పవిత్రంగా ఉంటారు. అయితే న్యాచురల్గా నేచర్ లేదు మిగతా వాళ్ళకి. దేవాత్మలది మాత్రం న్యాచురల్గా మరి వాళ్ళ నేచరే, వాళ్ళ స్వభావమే పవిత్రంగా ఆటోమేటిక్లీ పవిత్రంగా ఉంటారు. అర్ధకల్పం నుంచి అర్ధకల్పం వరకు మనది ఆత్మ దేవాత్మ న్యాచురల్గానే పవిత్రంగా ఉంటుంది. పవిత్రత అని నేచర్ స్వభావం. సో పురుషార్థం చేసి కాదు దేవి దేవతలు, వాళ్ళ పురుషార్థం సంఘంలో ఉంటుంది. కానీ దేవీ దేవత అయిపోయిన తర్వాత ఏ పురుషార్థం లేదు పవిత్రంగా ఉండేదానికి. న్యాచురల్గా నిజంగానే పవిత్రంగానే జన్మం తీసుకొని పవిత్రంగా ఉంటారు. అక్కడ సత్యయుగంలో పురుషార్థం చేసి మాట లేదు, న్యాచురల్. సో ఎందుకంటే సత్యయుగంలో అపవిత్రత అది లేస్ మాత్రం కూడా లేదు, పేరు రూపం ఏమీ లేదు. అపవిత్రత అపవిత్రత అంటే ఏమీ తెలియదు సత్యయుగంలో ఉండేటప్పుడు. ఈ వికారాలు కొంచెం కూడా లేదు, దేహ అభిమానం కూడా లేదు. అందుకోసమే మన పవిత్రతాది ఫౌండేషన్ ప్రాక్టికల్ స్వరూపం. మన పవిత్రతాది ప్రాక్టికల్ స్వరూపం దేవతా స్వరూపం, అంటే దివ్యత అని అర్థం. దివ్యత సంపన్న జీవనం, దేవతా జీవనం, న్యాచురల్ పవిత్రత అది. సో సత్యమైన జీవనం అది. అందుకే సత్యయుగంని కూడా చెప్తారు, ఆ యుగంలో ఉండేవాళ్ళు. ఈ సమయంలో ఈ ప్రపంచంలో ఎంతోమంది తాన్ని అనుకుంటారు నేను సత్యవాన్ అట్లా.
అనుకుంటారు వాళ్ళు సత్యంగా ఉన్నారు. అయితే సత్యమైన స్వరూపం మనది ఏమి? నేను ఒక ఆత్మ అని సత్యాన్ని గురించి సరిగ్గా తెలీదు. పరమాత్మ పరిచయం సత్యంగా ఏమీ అది కూడా తెలీదు. సో సంపూర్ణ సత్యత స్వరూపంలో ఎవరూ లేదు. ద్వాపర యుగం నుంచి ఎవరు లేదు సంపూర్ణ సత్య స్వరూపుల. సో ఇక్కడ కూడా బాబా బిడ్డల్లో సత్యతాది శక్తి సదా ఉంటుందా? ఎవరికి సదా ఉంటుంది? ఎప్పుడు మనం మన ఆత్మిక స్వరూపంలో మరి తండ్రి స్మృతిలో ఉంటామో అప్పుడే స్వతః మరి సదా మన ప్రతి సంకల్పం కూడా సత్యంగా ఉంటుంది. సదా స్మృతిలో లేదంటే సత్యత లేదు. అప్పుడప్పుడు మర్చిపోతారా లేదా? దేహాభిమానంలా వచ్చేస్తారు. అప్పుడు సంకల్పం సదా సత్యంగా ఉంటుందా? లేదు. సదా సత్యతాది శక్తి, పవిత్రతాది శక్తి అది ఉండేదానికి కాదు. దేహాభిమానంలో వస్తే మర్చిపోతూ ఉంటే సదా ఉంటుందా? వ్యర్థం కూడా వస్తుందా? బాబా అడుగుతారు. సదా స్మృతి స్వరూపులా ఉంటారా? లేదు వ్యర్థం కూడా వస్తుందా? వ్యర్థ అని సత్యం చెప్తారా? లేదు. వ్యర్థం కూడా అసత్యమే. సో చాలామంది చెప్తారు నేనేమి అబద్ధం చెప్పాను అట్లా అని చెప్తారు. మరి వ్యర్థం చేసేది సత్యమై లేదు. ఒకవేళ చాలామంది అనుకుంటారు నేను ఎప్పుడూ అబద్ధమే చెప్పాను, సత్యంగానే మాట్లాడతాను, సత్యంగానే ఉంటారు అట్లా అని. అయితే సత్యతాది పరిశీలన ఏమి? ఎట్లా తెలుస్తుంది సత్యంగా ఉన్నారా లేదా అని? బాబా చెప్తారు సత్యంగా ఉంటే దాన్ని ఎట్లా తెలుసుకునేది అంటే సంకల్పం, మాట, కర్మ, సంబంధ సంపర్కలో దివ్యత అనుభవం అవుతూ ఉంటుంది. అంటే కొందరు ఊరికే సత్యం చెప్తూ ఉంటారు కానీ దివ్యత లేదంటే, దివ్యత కనిపించలేదంటే అది సత్య స్వరూపం, సత్యత లేదు. సో చూస్తారు కదా చాలామంది గడి గడి అని చెప్తారు. గడి గడి కొందరు చెప్తారు నేను సత్యంగానే చెప్తాను, సత్యంగానే మాట్లాడుతున్నాను, సదా సత్యంగా ఉంటాను అని చెప్తారు. అయితే చెప్తారు కర్మలో కూడా, కర్మలో మాటలో దివ్యత కనిపించలేదంటే అది సత్యత లేదు. అంటే వేరే వాళ్ళకు కూడా కనిపించాలి మన సత్యత, అంటే దివ్యత కనిపించాలి, అప్పుడే సత్యం. కనిపించలేదంటే సత్యంగా లేదు అని అర్థం. వేరే వాళ్ళకు మన దివ్యత. సో ఇదే అనుకుంటారు. నేను అంటే సిద్ధు చేసి చెప్తారు. సత్యత అని సిద్ధు చేసే మాట లేదు. సత్యత న్యాచురల్గానే సిద్ధి అయిపోతుంది. బాబా చెప్తారు సత్యత అని సిద్ధు చేస్తే సిద్ధి కాదు. కొందరు జిద్దు చేసి హఠం చేసి సిద్ధు చేస్తారు. ఆవశ్యకతనే లేదు సత్యత అని హఠంతో ప్రూవ్ చేశాను, జిద్దు చేశాను, సిద్ధు చేశాను. ఏం సత్యంగా ఉందో అది న్యాచురల్గానే ఉంటుంది. ఒకవేళ మనం సత్యత అని సిద్ధు చేస్తాం అనుకోండి, ఆ జిద్దు అంటే హఠంతో, అప్పుడు దివ్యత కనిపించదు. కొందరు ప్రూవ్ చేస్తారు నేను సత్యంగా ఉన్నాను అట్లా ప్రూవ్ చేసేదంటే దాంట్లో దివ్యత లేదు అని అర్థం. ఈ సాధారణత కూడా ఇట్లా ఉంటుంది. ఈ ప్రపంచంలో చాలామంది అట్లా ఉన్నారు, సాధారణంగా ఉండేవాళ్ళు. సత్యత బాబ్దాదా చెప్తారు. సత్యత అది నిషాని, ఒక స్లోగన్ బాబా చెప్తారు. సాకార్ బ్రహ్మ బాబా కూడా అది చెప్తూ ఉంటుంది ఆ స్లోగన్ని. సత్యంగా ఉంటే ఎట్లా ఉంటారు, ఎవరైనా నిజంగానే సత్యంగా ఉంటే ఎట్లా ఉంటారు. ప్రాక్టికల్ స్వరూపం ఏమంటే సచ్తో బీటో నచ్. సచ్ అంటే సత్యం. వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు సంతోషంలో, వాళ్ళ ముఖం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది, వాళ్ళు డాన్స్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ మనసు కూడా ఎప్పుడూ సంతోషంలో డాన్స్ చేస్తుంది, సత్యంగా ఉండేవాడు.
ఎప్పుడు హఠంతో ఆ సత్యతని ప్రూవ్ చేస్తాము అప్పుడు వాళ్ళ ముఖంలో ఏముంటుంది, అంత సంతోషం ఉండదు. అయితే న్యాచురల్గా సత్యం సిద్ధ అయితే సంతోషం ఎక్కువ ఉంటుంది. సో కొంచెం ఆలోచన చేస్తారు, కొంచెం ఉదాస అయిపోతారు సిద్ధు చేస్తే, ఫుల్ సత్యం లేదంటే. మరి వాళ్ళు ఖుషీలో డాన్స్ చేయరు. సత్యతో బీటో నచ్ అంటే సత్యంగా ఉంటే ఖుషీలో డాన్స్ చేస్తారు. సో ఖుషి మన జీవనంలో అంటే సంతోషం అనేది మన జీవనంలో రాత్రి పగలు చాలా బాగుంటుంది. సత్యంగా ఉంటేనే సంతోషం ఉంటుంది. మరి కొంచెం సత్యతలో అసత్యత మిక్స్ అయిపోయిందంటే ఆ సమయంలో ఇంత బాగుండదు జీవనం. సత్యతాది అర్థమే ఏం, సత్య స్వరూపులో స్థితి అయి ఉంటే వాళ్ళ సంకల్పం కానీ మాట కానీ కర్మం కానీ చాలా సంతోషంగా ఉంటారు. కొంచెం మిక్స్ అయిపోతే ఉదాసుగా ఉంటారు. ఇప్పుడంతా ప్రపంచంలో స్పష్టంగా చెప్తారు, అంటే సత్యంగా ఉండేవాళ్ళు నడుచుకునేది చాలా కష్టం ఈ ప్రపంచంలో. అంటే సత్యంగా నడుచుకునేదే కష్టం అని చెప్తారు. అబద్ధం చెప్పాల్సిందిగానే ఉంటుంది ఇప్పుడు ఉండే కలియుగ ప్రపంచంలో. అట్లా అని సాధారణంగా మనుషులందరూ చెప్తారు. అయితే చాలా సమయంలో చాలా పరిస్థితిలో బ్రాహ్మణ ఆత్మలు కూడా నోట్లో చెప్పదు, కానీ లోపల అనుకుంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, కొంచెం కన్నింగ్నెస్ మిక్స్ చేసుకుంటారు, కన్నింగ్గా మాట్లాడతారు. సో దాని అబద్ధాన్ని కూడా చెప్పరు, చాలా చతురాయిని చెప్తారు. ఏం చేస్తారు చతురంగా, చాతుర్యం ఏమి ఇది ఇట్లా చేయాల్సిందిగా ఉంటుంది. ఇప్పుడు ఉండే సమయానుసారంగా ఇట్లనే నడుచుకోవాలి, ఇట్లనే చేయాలి అని చెప్తారు. సో స్పష్టంగా మాట్లాడతారు. రాయల్ భాషలో చెప్తారు, ఇట్లా ఉంటేనే సరిపోతుంది లేదంటే కాదు. అట్లా కొంచెం మిక్స్చారిటీ ఉంది బ్రాహ్మణ్ దాంట్లో. మళ్ళీ చెప్తారు, నా భావం ఇట్లా లేదు, నేను అట్లా చెప్పాలని అనుకోలేదు, అయినా అట్లా చెప్పాల్సిందిగానే ఉంది, ఆ భావన లేదంటే కూడా యాక్ట్ చేయాల్సిందిగా ఉంది అని చెప్తారు. యాక్ట్ ఏమో అట్లా చేయాల్సిందిగా ఉంది అంటే అర్థం. అయితే బ్రహ్మ బాబాని చూసినారు కదా, సాకార్ బ్రహ్మ బాబా ఏం జరిగినా ఎట్లా ఉన్నా సరే సత్యం అంటే సత్యమే చెప్పినారు, సత్యంగా నడుచుకున్నారు. నిరాకార్ బాబా కోసం అనుకోవచ్చు, బాబా ఎప్పుడు పరంధాంలో ఉంటారు, నిరాకార్లో చాలా సంతోషం కూర్చుంటారు. అయితే ఇక్కడ ప్రాక్టికల్గా బ్రహ్మ బాబాని చూసినారు, ప్రతి దాంట్లో కూడా ఎట్లా సత్యంగా ఉన్నారు. బిడ్డలు వెంట చేరి స్టూడెంట్గాను చదువుతూ ఉంటుంది. సత్యత పవిత్రత కోసం మనుషులు ఎంత విరోధి అయిపోయినారు. అంటే అప్పుడేం బ్రహ్మ బాబా ఇట్లా చాతుర్యంగా అంటే కన్నింగ్గా నడుచుకున్నారా? లేదు. మనుషులు చెప్తారు, నువ్వు ఎందుకు డైరెక్ట్గా పవిత్రంగా ఉండు చెప్తావు, సదా పవిత్రంగా ఉండు అని ఎందుకు చెప్తావు, కొంచెం ఉండు పర్వాలేదు అని చెప్పచ్చు, డైరెక్ట్గా పూర్తిగా సదా పవిత్ర అట్లా అని ఎందుకు డైరెక్ట్ చెప్తావు అని చెప్తారు. అయితే బ్రహ్మ బాబాకి ఏం భయం లేదు, డైరెక్ట్గానే అంది చెప్పేస్తారు. సత్యత అది శక్తిని ఎట్లా ధారణ చేసుకున్నారు. అయితే ఆ శక్తిని ధారణ చేసుకున్నానికి పూర్తిగా సత్యం అంటే సత్యంగానే ఉండాలంటే సహన శక్తి కూడా చాలా అవసరం. కొన్ని ప్లేస్లో సహనం చేయాల్సిందిగా ఉంటుంది, కొన్ని ప్లేస్లో వంగాల్సిందిగా ఉంటుంది. బయట వాళ్ళేమో ఓడిపోయినారు అని చెప్తారు, కానీ వాస్తవంగా అది ఓడిపోయేది కాదు. ఆ సమయానికి బయట అట్లా అనిపిస్తుంది. అయితే మన సత్య స్వరూపులో ఉంటే మనదే విజయం. సత్యంది ఒకటేమో ఖుషీలో డాన్స్ చేస్తారు, ఇంకొకటి సత్యతాగు విజయం ఎప్పుడు ఉంటుంది. సో సత్యతాది శక్తి నుంచి
ఈ ప్రపంచం అంటే బావ చెప్తారు, సత్యతాది శక్తి ఆధారం, సత్యత శక్తి ఆధారంలోనే విజయం ప్రాప్తి చేసుకోవచ్చు. మళ్ళా బావ చెప్తారు, సత్యత శక్తి ఈ రోజు వరకు ఇక్కడ ఈ విశ్వవిద్యాలయం సిల్వర్ అంటే డైమండ్ జూబ్లీ చేస్తూ ఉంది. అంటే ఈ బ్రహ్మ బాబా అవ్యక్తం అయిన తర్వాత కూడా ఈ విశ్వవిద్యాలయం జరుగుతూ ఉంది అంటే దీని ఆధారం సత్యత మరి పవిత్రత. ఒకవేళ ఈ పవిత్రత మరి సత్యత లేదు అని అనుకోండి, బిడ్డల ముఖంలో ఇంత సంతోషం ఉండదు, దివ్యత ఉండదు. సో ఈ పవిత్రత మరి సత్యత ఆధారంలోనే జాతి వాళ్ళందరూ బాబా బిడ్డలు బ్రాహ్మణ్ వాళ్ళ ముఖంలో వాళ్ళ నడవడికలో దివ్యత అనుభవం అవుతూ ఉంది, సంతోషం అనుభవం అవుతూ ఉంది. లేదంటే సంతోషం మరి దివ్యత కనిపించదు. బాగా చెప్తారు, ఇక్కడ లాస్ట్ నంబర్ ప్యాదే నంబర్ వారు ఉంటే కూడా వాళ్ళు కూడా బాగున్నారు, సంతోషంగా ఉన్నారు. సో మహారతిలో ఉన్నారు. పేరు అంటే ఊరికే పేరు కోసం మహారతి కాదు, సత్యతలో మహారథులు. అంటే సత్యతాది శక్తి ద్వారా నడుచుకునేవాళ్ళు సత్యమైన మహారథులు అయినారు. ఏమంతా పరిస్థితిలో వచ్చిందో ఆ పరిస్థితిలో సత్యత నుంచి కొంచెం కూడా దూరంగా పోలేదు. సత్యత ఆధారంలో ఆ పరిస్థితిని క్రాస్ చేసినారు. మరి చెప్పినారు, ఏమైనా కానీ మేము మాత్రం ఇట్లా నడుచుకుంటాం అట్లా. तो जो परिस्थिति को देख करके सत्य साथ से ज़रा किनारा कर लेते हैं, कहते हैं कि कुछ नहीं किया, लेकिन 2 शब्द ऐसे बोल दिया, दिल से नहीं बोला लेकिन बाहर से थोड़ा बोल दिया. ये संपूर्ण सत्यता नहीं. కొందరు ఉన్నారు పరిస్థితిని చూసుకొని వాళ్ళు సత్యతలో కొంచెం మిక్స్ చేసేస్తారు, కొంచెం దూరం అయిపోతారు సత్యత నుంచి. అంటే కొంచెం వేరే మాటలు మాట్లాడేస్తారు. మళ్ళీ చెప్తారు పరిస్థితి అట్లా ఉండింది, అందువల్ల నా మనసులో ఉండి చెప్పలేదు కానీ బయట యాక్ట్ చేసినాను అట్లా చెప్పేదానికి. అట్లా చెప్తే కూడా సంపూర్ణ సత్యత లేదు. सत्यता के पीछे अगर सहन करना भी पड़ता है तो वो सहन नहीं. బాగా చెప్తారు, సత్యత కోసం మన సహనం చేసుకునేది కూడా సహనం కాదు, కానీ అది కూడా ఒక శక్తి మనకు దొరుకుతుంది. బయట చూసేదానికి అట్లా ఉంటుంది, వీళ్ళు ఓడిపోయినారో ఏమో అట్లా. वेल बाहर से लगता है कि हम सहन कर रहे हैं, लेकिन आपके खाते में वो सहन शक्ति के रूप में जमा हो जाता है. అంటే సత్యత కోసం మనం ఎంత సహనం చేసుకుంటామో అది బయట చూసానికి బయట వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అయితే మన అకౌంట్లో ఖాతాలో సహన శక్తి అనేది జమ అవుతూ ఉంటుంది. तो नहीं तो क्या होगा कि अगर कोई थोड़ा सा भी सहन करने में कमज़ोर हो जाता है तो उसे असत्यता का सहारा ज़रूर लेना पड़ता है. లేదంటే ఏమవుతుందంటే కొందరు ఉన్నారు వాళ్ళకు సహన శక్తి చాలా తక్కువ ఉంది అని అనుకోండి, వీక్గా ఉన్నారంటే వాళ్ళు అసత్యతాది ఆధారం కంపల్సరీగా తీసుకుంటారు, అసత్యతాది సపోర్ట్ తీసుకునేస్తారు సహన శక్తి తక్కువ ఉంటే. అందువల్ల సత్యతని పూర్తిగా ఫాలో చేయాలంటే సహనం కంపల్సరీ ఉండాలి, సహనం చేసుకోవాలి. ఆ శక్తి మనకు జమ అవుతుంది. ఒకవేళ శక్తి తక్కువ ఉంటే असत्यतादि सपोर्ट తీసుకుంటారు. तो उस समय ऐसा लगता है जैसे सहारा मिल गया, ठीक हो गया, लेकिन उसके खाते में सहन शक्ति जमा नहीं होता है. అంటే ఆ సమయానికి వాళ్ళకి అనిపిస్తుంది అసత్యతాది ఆధారం తీసుకునేటప్పుడు అనుకుంటారు, ఓ నాకు ఆధారం దొరికింది. ఆ సమయానికి కోసం
అయితే వాళ్ళ ఖాతాలో సహన శక్తి అనేది జమ కాలేదు. సో సత్యంగా నడుచుకోవాలంటే ఈ సహన శక్తి, మనకు సహన శక్తి రావాలంటే కూడా సత్యంగా నడుచుకోవాలి. तो बाहर से ऐसे समझेंगे कि हम बहुत अच्छे चलते हैं, हमको चलने की चतुराई आ गई है, लेकिन अगर अपना खाता देखेंगे तो जमा का खाता बहुत कम होगा, इसलिए चतुराई से नहीं चल, एक दो को देख करके कॉपी करते हैं, ये ऐसी चलती है ना, तो इनका नाम बहुत अच्छा हो गया, ये बहुत आगे हो गई है, और हम सच्चे चलते हैं तो पीछे के पीछे रह गए. బాబా చెప్తారు, కొందరు ఉన్నారు బిడ్డలు, వాళ్ళు చాలా చాతుర్యంగా నడుచుకుంటారు, అనుకుంటారు ఓ నేను బాగా నడుచుకున్నాను అట్లా అని చతురతను చూపిస్తారు. వాళ్ళ అకౌంట్లో జమ కాదు, చాలా వీక్గా ఉంటారు, జమ కాదు ఇట్లా. అందుకే బాబా చెప్తారు చతురతను వదిలేయండి, కన్నింగ్గా ఉండకూడదు. చూస్తారు వీళ్ళు ఇట్లా నడుచుకున్నారు, వాళ్ళ పేరు మంచి పేరు వచ్చింది, వాళ్ళ బాగా నడుచుకున్నారు అని చెప్పి. అయితే వాళ్ళని కాపీ చేయకూడదు. వేరే వాళ్ళు కన్నింగ్గా ఉంటారు, వాళ్ళకు మంచి మహిమ వస్తుంది, పేరు బాగా వస్తుంది అని అనుకొని దాన్ని కాపీ చేసానికి పోకూడదు. ఇట్లా అనుకోకూడదు. వీళ్ళు ఇట్లా నడుచుకునే దానివల్ల వీళ్ళ పేరు కూడా బాగా వచ్చింది, వీళ్ళకు అందరూ మహిమ చేస్తారు అట్లా. మనం ఏమి సత్యంగా నడుచుకునే దానివల్ల మనకేమీ కాలేదు, వెనకనే ఉండిపోయినాం అట్లా అనుకుంటారు. అయితే వెనక ఉండేది కాదు, సత్యంగా ఉండే వాళ్ళే ముందు నిజంగా పోయినారు అని అర్థం. తండ్రి ముందు వాళ్ళు ఫ్రంట్లో ఉన్నారు. మనుషుల కోసం కావాలంటే వాళ్ళు ఏదో వెనక ఉండేటే కనిపిస్తారు, ఏమి లేకుండా కనిపిస్తారు. అయితే బాబా చెప్తారు సత్యంగా ఉండే వాళ్ళే ముందు వస్తారు అని అర్థం. तो बाप के आगे बढ़ते हो और दूसरों के आगे पीछे दिखाई भी देते, लेकिन काम किससे है, बाप से या आत्माओं से? బాబా అడుగుతారు. బాబా ముందు ఉన్నారు, బయట మనుషుల కోసమేమో మన వెనక ఉండేటే కనిపిస్తాం, ఏమీ లేనట్టుగా కనిపిస్తాం. అయితే మనకు పని ఎవరి దగ్గర ఉంది? బాబా దగ్గర కదా పని ఉంది, మనుషుల దగ్గర కాదు. అందుకే బాబా మనసును జయించేదానికి మనం సత్యంగా ఉండాలి, కానీ మనుషుల మనసును జయించేదానికి అబద్ధం కూడా చెప్పకూడదు. మనుషులు మహిమ చేయాలని చెప్పి అబద్ధం చెప్పకూడదు. బాబా మహిమ చేస్తారు, బాబా ముందు మనం ఫ్రంట్లో ఉన్నాం, బాబా దగ్గర ఉండి మనకు ప్రారంధం వస్తుంది. మనస్ఫూర్తిగా బాబా కోసం అన్ని చేయాలి, సత్యంగా నడుచుకోవాలి. అసత్య మనుషుల దగ్గర ఉండి మంచి పేరు తీసుకునేదానికి అసత్యంగా ఉండవద్దు. వాళ్ళ దగ్గర ఉండి మనకేం ప్రారంధం రాదు. కల్పం ముందు ఏ ప్రారంధం మనకు వచ్చిందో దాని అనుసారంగా మనం ముందు పోతూ ఉండాలి. तो बाप के दिल में आगे बढ़ना अर्थात सारे कल्प के प्रारब्ध में आगे बढ़ना. బాబా బాబా మనసులో మనం ముందు ఉండేది అంటే మొత్తం కల్పాన్ని ప్రారబ్ధమే బాగా ఎక్కువ చేసుకునేది అని అర్థం. और अगर यहाँ आगे बढ़ने में आत्माओं को कॉपी करते हो तो उस समय के लिए आपका नाम होता है, शान होता है, भाषण करने वाली लिस्ट में आ जाते हैं, सेंटर संभालने की लिस्ट में आते, लेकिन सारे कल्प की प्रारब्ध नहीं बनती है. బాగా చెప్తారు. ఇప్పుడు ఒకవేళ మనుషులకు కంటి ముందు మన ముందు ఉన్నామని అనిపించుకోవాలంటే, వాళ్ళని కాపీ చేయాలంటే వాళ్ళ పేరేమో ప్రసిద్ధి అవుతుంది, వాళ్ళకు పొజిషన్ దొరుకుతుంది, భాషణ చేసే లిస్ట్లో వచ్చేస్తారు, బాగా సెంటర్ చూసుకునే వాళ్ళ లిస్ట్లో వస్తారు.
అయితే కల్పం మొత్తం ఏం ప్రాలబ్ధి కావాలను ఆ ప్రాలబ్ధి చేసుకునేనికి లేదు. అంటే అసత్యంగా మిక్స్ చేసి నడుచుకోకూడదు. బయట షో చేసి మనుషుల్ని జయించేదానికి మనం చూడకూడదు, బాబాని జయించేదానికి చూడాలి సత్యత ఆధారంలో. तो जिसको बाप दादा कहते हैं, मेहनत की, बीज डाला, वृक्ष बड़ा किया, फल भी निकला, लेकिन कच्चा फल खा गए. हमेशा के लिए प्रारब्ध का फल खत्म हो जाता है. అంటే మనుషుల కోసం మనం వాళ్ళ దగ్గర మంచి పేరు తీసుకునే కోసం నడుచుకుంటే బాబా చెప్తారు, ప్రయత్నం ఏమో చేసినారు, బీజం ఏమో వేశారు, వృక్షం ఏమో పెద్దగా చేశారు, అయితే పండు సరిగ్గా రాలేదు, కచ్చా పండు ఇక్కడే తినేశారు. సదాకాలాని కోసం ప్రారంభిది పండు వాళ్ళకు దొరకదు. మనుషులను చూసి నడుచుకోకూడదు, బాబా ఏం చెప్తారో దాని ప్రకారం నడుచుకోవాలి. తో అల్పకాల్కే షాన్ మాన్ నామ్ సబ్ కాపీ నహీ కర్. అందువల్ల అల్పకాలాన్ని పేరు, పొజిషన్ ఇదాన్ని కాపీ చేయద్దు. यहाँ नाम नहीं है, लेकिन बाप के दिल में नंबर आगे नाम है. బాబా చెప్తారు, ఇక్కడ మీకు పేరు రాలేదంటేను పర్వాలేదు, తండ్రి మనసులో మీ పేరు ఫస్ట్ ఉంది. ఇస్లే డైమండ్ బన్నా హై తో ఏ సబ్ చెక్ కరు. అందువల్ల నిజంగా మీరు వజ్రం లాగా కావాలంటే ఇదాన్ని చెక్ చేసుకోండి. అసత్యత ఉండకూడదు, కన్నింగ్నెస్ ఉండకూడదు. జరా भी रॉयल रूप का दाग डायमंड में छिपा हुआ तो नहीं है. అంటే వజ్రంలో రాయల్ రూపంలో ఏదైనా మరకలో లోపల ఉందా, దాచిపెట్టినారా చూసుకోండి. తో సత్యతకి శక్తి సే దివ్యతకు ధారణ కరు. బాబా చెప్తారు, సత్యత ఆధారంలో దివ్యతని ధారణ చేసుకోండి. కుచ్ భీ సహన్ కర్నా పడి ఘబరావు నహీ. దివ్యతని ధారణ చేసుకోండి సత్యత ఆధారంలో. సత్యంగా నడుచుకునే దాంట్లో ఏదైనా సహన్ చేయాల్సిందిగా ఉంటేను పర్వాలేదు, భయపడవద్దు. అర్థమైందా? తో సత్య సమయ ప్రమాణ స్వయం సిద్ధ హోంగా. సత్యత తన టైంలో సిద్ధ అయిపోతుంది, ప్రత్యక్షమైపోతుంది. कहते भी हो ना कि सत्यता की नाव डोलेंगी लेकिन डूबेंगी नहीं, तो किनारा तो ले लेगा ना. బాగా చెప్తారు, సత్యత అది బోట్ ఊరికే అట్లా షేక్ అవుతుంది కానీ మునిగిపోదు. అది సైడ్ అంటే బీచ్లో వచ్చేస్తుంది. నిర్భయ బాను, అందువల్ల నిర్భయంగా ఉండండి. దాని గమ్యస్థానం పోయి చేరుతుంది. బోట్ సత్యంగా ఉండే బోట్ అంటే మునిగిపోదు. అగర్ కహా భీ సామ్నా కర్నా పడతా హై తో బ్రహ్మ బాబాకి జీవన్ కో ఆగే రఖో. ఒకవేళ ఎక్కడైనా మనం ఏదైనా పరిస్థితిన ప్రాబ్లంని ఎదిరించాలంటే బ్రహ్మ బాబా జీవనాన్ని ముందు పెట్టుకోండి. ब्रह्मा बाप के आगे दुनिया की परिस्थिति तो थी, लेकिन वैरायटी बच्चों की भी परिस्थितियाँ रही, लेकिन संगठन में होते, जिम्मेवारी होते, सत्यता की शक्ति से विजयी हो गए. బాగా చెప్తారు, బ్రహ్మ బాబా ముందు ఈ ప్రపంచాన్ని పరిస్థితి ఏమో ఉండింది, అయితే బిడ్డల ద్వారా కూడా ఎన్ని ప్రకారమైన పరిస్థితిలో వచ్చింది. పెద్ద సంఘటన ఏమో ఉండింది, రెస్పాన్సిబిలిటీను ఉండింది. అయితే సత్యత శక్తి ఆధారంలో బాబా విజయం ప్రాప్తి చేసుకున్నారు, విజయం అయిపోయింది. తో బచ్చోं की किट ब्रह्मा बाप ने नहीं देखा, नहीं देखी क्या. ब्रह्मा बाप के आगे वैरायटी संस्कार वाली आत्माएं रहे, लेकिन इतनी सब परिस्थितियां होते हुए सत्यता की स्वस्थिति ने संपूर्ण बना दिया है. బ్రహ్మ బాబా ముందు కూడా
బిడ్డలది ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉండింది, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండింది. సో బ్రహ్మ బాబా ముందు వెరైటీ సంస్కారం ఉండే ఆత్మలు ఉంటాయి. ఎన్ని పరిస్థితులు అన్నీ చూస్తున్నారు బాబా. అయితే సత్యత శక్తి ఆధారంలో స్వస్థితిలో ఉండి సంపూర్ణ అయినారు బాబా. తో ఆప్ సబ్కు క్యా బన్నా హై? బాబా అడుగుతారు, మీరందరూ ఇప్పుడు ఏమి చేయాలి? చతురాయితో నహీ హేనా, కన్నింగ్గా ఉండకూడదు. बहुत अच्छा बोलते हैं, मैंने कुछ नहीं किया, थोड़ा चतुराई से तो चलना ही पड़ता है, लेकिन कब तक? ఇట్లా చాలామంది బిడ్డలు హుషారుగా మాట్లాడతారు, చెప్తారు నేను ఏమి అట్లా చేయలేదు, కానీ కొంచెం యుక్తిగా నడుచుకున్నాను చెప్తారు. అయితే ఎప్పటి వరకు దాచిపెట్టేది అని, ఎప్పటి వరకు దాచిపెట్టేది? तो सहन शक्ति धारण कर అసత్య కా సామ్నా కర్. అందువల్ల సహన శక్తిని ధారణ చేసుకొని అసత్యాన్ని ఎదిరించండి. ప్రభావమే నహి ఆ జావ్, అసత్యాన్ని ప్రభావంలో రావద్దు. కై సమझते हैं कि हमने महारथियों में भी ऐसे देखा, तो फॉलो तो महारथियों को करना है ना. अभी ब्रह्म बाबा तो सामने नहीं है, మహారథి హే ఉస్కో ఫాలో కియా. చాలామంది ఏమనుకున్నారంటే మహారథిలే ఇట్లా చేస్తారు కదా, నేను కూడా మహారథిని ఫాలో చేస్తాను, ఎందుకంటే బ్రహ్మ బాబా మన కంటి ముందు లేదు, మహారథిలు ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారో అది కాపీ చేశాను అని చెప్తారు. బాబా చెప్తారు, ఒకవేళ మహారథిలు ఆ సమయంలో అసత్యాన్ని మిక్స్ చేసి నడుచుకున్నారంటే, కన్నింగ్గా నడుచుకున్నారంటే, ఆ సమయంలో వాళ్ళు మహారథి కాదు. మహారథిని చెప్పేదానికి లేదు, అట్లా మహారథిని గ్రహచారం అని చెప్తారు బాబా. గ్రహచారం ఉండింది కానీ మహారథి కాదు. అందువల్ల వాళ్ళందరినీ కాపీ చేయకూడదు, బ్రహ్మ బాబాని కాపీ చేయండి. శివ్ బాబా ఏం చెప్పినారు? ఇస్లియే బాప్ని క్యా స్లోగన్ దియా, ఫాలో ఫాదర్ యా ఫాలో సిస్టర్ బ్రదర్. ఏం చెప్పినారు శివ్ బాబా? ఫాలో ఫాదరా లే ఫాలో సిస్టర్ బ్రదరా? ఏ సిస్టర్ని బ్రదర్ని కాపీ చేయకూడదు, బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి. సత్యంగా నడుచుకున్నారు. తో సాకార్ కర్మే బ్రహ్మ బాప్కో ఆగే రఖ్, ఫాలో కరో. అశరీరీ బన్నేవి నిరాకార్ బాప్కో ఫాలో కరో. అంటే ప్రాక్టికల్ కర్మం చేసే దాంట్లో బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి. అశరీరీ స్థితి, నిరాకార స్థితిలో ఉండేది ప్రాక్టీస్ చేయాలంటే శివ్ బాబాని ఫాలో చేయాలి. వీళ్ళని వ్యవహారంలో ఫాలో చేయాలి, శివ్ బాబాని అశరీరీ స్థితిలో ఫాలో చేయాలి. तो चाहे अच्छे अच्छे बच्चे भी हैं, लेकिन वह भी फॉलो फादर करते हैं. మంచి మంచి బిడ్డలు కూడా ఉన్నారు, అయితే వాళ్ళు కూడా ఫాలో ఫాదర్ చేస్తారు. తో ఆప్కో క్యా కర్నా హై? ఫాలో ఫాదర్. అందుకే మనం కూడా ఎవరిని వేరే వాళ్ళని కాపీ చేయకూడదు. ఫాలో ఫాదర్ అంటే బాబాని ఫాలో చేయాలి, అంతేకాని ఇప్పుడు ఉండే వాళ్ళందరినీ ఫాలో చేయకూడదు. వీళ్ళు అట్లా చేస్తారు నేను కూడా చేస్తాను అట్లా చెప్పకూడదు. अच्छा फॉलो फादर पक्का या थोड़ा थोड़ा एडवांटेज मिलता है तो ले लेते हो, भविष्य में देखा जाएगा. పక్కా ఫాలో ఫాదరా లేక కొంచెం కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటారా? తర్వాత చూస్తాంలే, ఇప్పుడు సర్దుగా ఇది క్రాస్ అయిపోతే చాలు, తర్వాత చూసుకుంటా అట్లా చెప్తారా? कई ऐसे भी सोचते हैं कि सतयुग में चाहे कम पद पाए लेकिन सुखी तो होंगे ना, दुख तो नहीं होंगे ना. చాలామంది అనుకుంటారు ఏమి ఇప్పుడు మనకు ఎట్లా అవసరమో అట్లా నడుచుకోవాలంతే, సత్యుగాన్ని తక్కువ పది ఉంటే ఏమి ఇప్పుడు పర్వాలేదు, సుఖం ఏమో అందరికీ ఉంటుంది కదా, దుఃఖం ఉండదు అక్కడ, అట్లా అనుకుంటారు. అన్ని ప్రాప్తి ఉంటుంది కదా సత్యుగంలో, ప్రజలకు కానీ దాసదాసీలకు కూడా అన్ని ప్రాప్తి ఉంటుంది. ప్రజ కానీ దాసీలు కానీ అప్రాప్తి ఏమీ లేదు.
చాలా మజాగా ఉంటుంది జీవనం. అప్పుడు చూసుకుంటాం. ఇప్పుడు నాకు కావాల్సింది ఇట్లా, అందువల్ల ఇట్లా నడుచుకుంటాను, అట్లా చెప్పొద్దు. అయితే అల్పకాల మజా ఇప్పుడు, మరి దాని వెంట పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమైనా తప్పు చేస్తారు అనుకోండి, అసత్యంగా నడుచుకున్నారు అనుకోండి, దాని వెంట ఏముంటుంది, లాస్ట్లో పనిష్మెంట్ కూడా ఉంటుంది. అర్థమైందా? సజాకి బాగి బనా దేంగి. ఇప్పుడు ఉండే మజా తో वो మంజూర్ హే సజా కాయంగి తోడా. బాబా అడుగుతారు, మీరు ఒప్పుకుంటారా దానికి? పనిష్మెంట్కు ఒప్పుకుంటారా? అందువల్ల మజా ఇప్పుడు. అయితే 3 మాటలు స్మృతిలో పెట్టుకోండి. 3 बातें याद रखो, पवित्रता, सत्यता और दिव्यता. ऐसे साधारण बोल नहीं, साधारण संकल्प नहीं, साधारण कर्म नहीं, దివ్యత. బాబా చెప్తారు, పవిత్రత, సత్యత, దివ్యత, ఈ 3 శబ్దాలు స్మృతిలో పెట్టుకోండి. సాధారణ మాటలు, సాధారణ పని, సాధారణ సంకల్పం చేయొద్దు. అయితే దివ్యతలో ఉండాలి, అన్నీ దివ్యంగా ఉండాలి. दिव्यता అంటే दिव्यता का अर्थ है दिव्य गुण द्वारा कर्म करना. దివ్యత అంటే దైవీ గుణాల ఆధారంతో కర్మం చేసేది, దైవీ గుణాల ఆధారంలో సంకల్పం చేసేది, అదే दिव्यता. जैसे लोग पूछते हैं ना कि पाप कर्म क्या है, तो आप कहते हो कि कोई भी विकार के वश कर्म करना ये पाप है. ऐसे समझाते हो ना, तो दिव्यता का अर्थ है दैवी गुण के आधार पर मन वचन कर्म करना. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు అనుకోండి, పాప కర్మ ఏమి అట్లా, మనం వాళ్ళకి చెప్తాం, ఏదైనా వికారానికి వశమై కర్మ చేసేదే పాప కర్మ అట్లా అని. ఆ విధంగా బాబా చెప్తారు, దివ్యత అంటే దైవీ గుణాలు ఆధారంతో సంకల్పం, మాట, మరి కర్మ ఉండాలి, అదే దివ్యత. ఏ పని చేసినా దైవీ గుణాలు ఉండాలి. తో సత్యత కా మహత్వ జాను, సత్యత అది వాల్యూని తెలుసుకొని చేయండి. బాబా డ్రిల్ చేయిస్తారు. ఇప్పుడు బాబా చెప్తారు, సెకండ్లో అశరీరి అయ్యేది మీకు సాధ్యమా? సంకల్పం చేసిన వెంటనే నేను ఆత్మ, అశరీరి ఆత్మ అట్లా అనుకునే వెంటనే అశరీరి అయిపోవాలి. సెకండ్లో, లేట్ చేయకూడదు. సెకండ్లో అశరీరి అయిపోవాలి, న్యారా అయిపోయేసి బాబాకు ప్యారాగా ఉండాలి. ఈ డ్రిల్ను అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మధ్యలో 5 నిమిషాలు బాబా డ్రిల్ చేయించినారు, అన్నీ మర్చిపోయి అశరీరి అవస్థలో ఉండేదానికి. ఎప్పుడు ఇట్లా డ్రిల్ చేస్తూ ఉంటాము, అప్పుడు సత్యత శక్తి మనకు వస్తుంది. अच्छा, चारों ओर के सर्व पवित्रता के फाउंडेशन को सदा मजबूत रखने वाले, सदा सत्यता की शक्ति से विश्व में सतयुग अर्थात सत्यता की शक्ति के वाइब्रेशन फैलाने वाले, सदा हर समय मन, वाणी, कर्म तीनों में दिव्यता धारण करने वाले, सदा फॉलो फादर करने के नेचुरल अभ्यास वाली आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా నలువైపులా ఉండే సర్వ పవిత్రతాది ఫౌండేషన్ స్ట్రాంగ్గా చేసేవాళ్ళు, గట్టిగా చేసేవాళ్ళు, సదా సత్యత శక్తి ఆధారంతో ఈ విషయంలో సత్యమైన యుగం అంటే సత్యత శక్తి ఈ మొత్తం విషయంలో వైబ్రేషన్లో వ్యాపక చేసేవాళ్ళు, సదా ప్రతి సమయం మనస, వాచ, కర్మణ మూడిట్ల దివ్యత అని ధారణ చేసుకునేవాళ్ళు, సదా బాబాని ఫాలో చేసేవాళ్ళు, న్యాచురల్ అభ్యాసం ఉండేవాళ్ళు. బాబాని ఫాలో చేసే దాంట్లో న్యాచురల్ అభ్యాసం ఉండేవాళ్ళు. బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే, గుడ్ మార్నింగ్. మరి वरदान, स्नेह के सागर में
समाकर मेरेपन की मैल को समाप्त करने वाले పవిత్ర ఆత్మా భావ. అంటే స్నేహాని సాగరంలో లీనమైపోయి నాదినే ఈ మైల ఏముందో దాన్ని సమాప్తి చేసేవాళ్ళు పవిత్ర ఆత్మా భావ. जो सदा स्नेह के सागर में समाये रहते उनको दुनिया की किसी भी बात की सुध बुध नहीं रहती है. ఎవరు స్నేహాని సాగర్లో లీనమైపోతారో వాళ్ళకి ఈ ప్రపంచాన్ని మాటలు ఏమి బుద్ధిలో ఉండదు. ఏ విషయం పట్టించుకోరు. అంటే బయట వాళ్ళ బుద్ధిలో కాన్షియస్నెస్లో ఉండదు. స్నేహంలో ఎవరు లీనమైపోతారు, లీనమైన కారణం నుంచి అన్ని విషయాలు సహజంగానే క్రాస్ చేసేస్తారు. భక్తి మార్గంలో చెప్తారు వీళ్ళు దాంట్లో లీనమైపోయినారు అట్లా అని. ఇక్కడ మరి బాబా చెప్తారు ప్రీతిలో మునిగిపోతారు బిడ్డలు, మునిగిపోయినారు. బాబా ప్రీతిలో పూర్తిగా మునిగిపోయేది. మునిగిపోతే బయట సమాచారాలు ఏం పట్టించుకోరు. సో వాళ్ళ కోసం ఈ ప్రపంచాన్ని స్మృతి ఉండదు. నాది అనే మాట కూడా సమాప్తి అయిపోతుంది. అనేక ప్రకారంగా మురిగి అంతా సమాప్తి అయిపోతుంది. ఒక తండ్రి మేరా మిగతా అన్ని మైలా పని సమాప్తి అయిపోతుంది. ఇట్లా పవిత్ర ఆత్మ అయిపోవాలి. ఇట్లా అనుకుంటే ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. నాకు ఒక్క తండ్రి తప్ప వేరే ఏం లేదు అట్లా. మరి स्लोगन बुद्धि में ज्ञान रत्नों को ग्रहण करना और कराना ही होली हंस बनना है. బుద్ధిలో ఈ జ్ఞాన రత్నాలు గ్రహించేది, ధారణ చేసుకొని వేరే వాళ్ళకు కూడా ధారణ చేయించేదే హోలీ హంస అయ్యేది అని అర్థం. అంటే పవిత్ర హంస అయ్యేది. ఓం శాంతి. నేనాత్మను సదా సత్యస్వరూపం, నేనాత్మను సదా సత్యస్వరూపం. ఇది స్వమానం, ఓ ఇది స్వమానం. పవిత్రతతో సత్యత, పవిత్రతతో సత్యత, దివ్యత చిహ్నమిదే. ఓ దివ్యత చిహ్నమిదే. నేనాత్మను సదా సత్యస్వరూపం, నేనాత్మను. సత్యతకే ఆధారం పవిత్రతయే, పవిత్రతా స్వరూపం దివ్యతయే. సత్యస్వరూపుడు శివ బాబాయే అని తెలిసేలే. సత్యతా శక్తి నాలో జాగృతమయ్యే. మనసా వాచ కర్మలో దివ్యత అనుభవమయ్యే. సత్యస్వరూపం, దివ్యస్వరూపం, పవిత్ర స్వరూపము. నేనాత్మను సదా సత్యస్వరూపం, నేనాత్మను. గౌర
గౌరవ ప్రతిష్టలకై ఆశించకనే బాబా హృదయంలోనే ఆసీనులవ్వగా సత్యమైన నావయే తీరమి చేరగా సత్యతా శక్తితో విజయమి పొందగా సత్యతా ధారణతో సంపూర్ణమయ్యేలే సత్య స్వరూపం దివ్య స్వరూపం పవిత్ర స్వరూపము నేనాత్మను సదా సత్య స్వరూపం నేనాత్మను దివ్య గుణాల ద్వారా ప్రతి కర్మ చేయగా బ్రహ్మ బాబా సమానం తయారవ్వగా అశరీరి అభ్యాసమే సదా చేయగా నిరాకారి శివ బాబా సమానమవ్వగా జీవితమే అతీతంగా ప్రియంగా అయ్యేలే సత్య స్వరూపం దివ్య స్వరూపం పవిత్ర స్వరూపము నేనాత్మను సదా సత్య స్వరూపం నేనాత్మను సదా సత్య స్వరూపం ఇది స్వమానం ఓ ఇది స్వమానం పవిత్రతతో సత్యత పవిత్రతతో సత్యత దివ్యత చిహ్నమిదే ఓ దివ్యత చిహ్నమిదే నేనాత్మను సదా సత్య స్వరూపం నేనా